మార్నింగ్ మార్నింగ్ ఒక టీతో మనకి బూస్టప్. ఒక్క చాయ్ తోటి ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతే పని ఫటాఫట్ అయిపోతుంది. చాయ్ లేదు మేము ఉండలేము. చాయ్ 3-4 సార్లు అయినా కూడా మనకి ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది. అంటే పని ఎంత లేట్ అవుతుంటే అంత చాయ్, ఒక చాయ్ పడాలా. హాయ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడే బట్టలు అయిపోయినాయి, బాసనలు అయిపోయింది పని. నిన్న కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఇవాళకి రెడీ టిఫిన్ కోసం. క్యాబేజ్ కర్రీ విత్ పూరి ఈరోజు టిఫిన్ మనకు వచ్చేసి. అక్కకి పనామె లేదు, అక్కనే పనామె. పొద్దున్న లేస్తూనే పని పని పని. చెప్పాను కదా సిస్టర్స్, మనకి ఎంత పని ఉంటుందో. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉప్పోలంటే పనులం పెట్టుకుంటారు. మనకి ఎక్కడుంది స్తోమత. బాబుకి ఎగ్స్, చిన్న ఆయనకి ఎగ్స్, మాకు క్యాబేజ్ కర్రీ, పూరి కర్రీ కూడా అయిపోతుంది. టిఫిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మళ్ళీ నా స్కిట్ కి తయారులు ఉంటాయి. ఇది మన రెగ్యులర్ లైఫ్. అక్క చూసినారు ఎంత బిజీగా ఉందో. అక్కకి, మా అక్కకి ఏంటి అనుకుంటారు కదా. మార్నింగ్ లేస్తూనే ఇంత వర్క్ ఉంటుంది మనకి. అందరికీ చెప్తున్నా నేను, మామూలుగా లేడీస్ పుట్టినందుకు అందరికీ చెప్తున్నా నేను. అక్కకి కంటి చూపు కూడా సరిగా లేదమ్మా. స్పెక్స్ పడుతుంది. ఈ దగ్గర స్కిట్స్ చేసేటప్పుడు, షార్ట్స్ చేసేటప్పుడు స్పెక్స్ ఉండవు, కానీ అదేటప్పుడు పని చేసేటప్పుడు కంపల్సరీ స్పెక్స్ ఉంటాయి. అక్క పూరి కోసం పూరి పిండి తడుపుకుంటుంది. కర్రీ అయిపోయింది, క్యాబేజ్ కర్రీ అయిపోయింది. పూరికి కాంబినేషన్ బేసన్ చట్నీ చేసిన, పాపులర్ అప్లోడ్స్లో ఉంటుంది. ఫస్ట్ వీడియో చాలా వ్యూస్ వచ్చినాయి. దానికి కూడా ట్రై చేయండి మీరు ఒకసారి. బాంబే చట్నీ కూడా. అక్క అలసిపోయింది, అయినా చేస్తూనే ఉండాలి. మెషిన్ రన్ అయితేనే ఉండాలి. ఇప్పటిదాకా రాత్రి 11 దాకా. అక్క ఒక్కసారి స్కిట్ కోసం రెడీ అయిందంటే మళ్ళీ రేపు పొద్దున్నే అప్పటిదాకా ఇదే ఇట్లనే ఉంటుంది గెటప్. కాబట్టి భయపడకండి. అక్క కిచెన్ నీట్గా లేదు మాత్రం అనకండి. ఐఎమ్ బిజీ విత్ మై ఫుడ్ అండ్ ఆల్సో ఇంకా డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు 10th 12th స్టార్ట్ అయితే యాజ్ అ టీచర్ వర్క్ చేస్తాను. స్కూల్ అయినాయి అంటే మస్తు. ఇంకా నాకు ఇంత కూడా 1 minute కూడా ఉండదు. పూరీలు రెడీ అయిపోయినాయి, అలాగే క్యాబేజ్ కర్రీ కూడా అయిపోయింది. ఇటు క్యాబేజ్ కర్రీ చేస్తూ, అటు బట్టలు ఆరేసుకుంటూ, పిండి తడుపుకుంటూ, అట్లా 3 పనులు ఒకటేసారి. ఇప్పుడు మా ఫ్యామిలీకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పటికి ఇంకో 1/4 పని అయింది. ఇంకంతే, ఓన్లీ 1/4 పని అయింది ఇప్పటికి. ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి. తీసుకోండి రా. మొత్తం షూటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా వర్క్ ఉంటుందండి యూట్యూబ్ అంటే. మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చి కూడా ఓపికతోటి మళ్ళీ యూట్యూబ్ చేసుకుంటా. నాకు అంత ఇంట్రెస్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే సిస్టర్స్, ఈ మార్నింగ్ సెక్షన్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ నైటీ వేసుకొని ఇంత వర్క్ చేస్తున్నా నేను. అలాంటి పని మొత్తం మురికి పని అంతా చేయాలి మనము. మురికి పని కాదు, మన పని, మన ఇంట్లో పని మనం చేసి. నైటీ మాకొక యూనిఫామ్. ఎందుకు వేసుకుంటారు అంటే మాటల్లో చెప్పినా, ఇప్పుడు చేతల్లో కూడా చేసి చూపిస్తున్నా. ఎందుకు వేసుకుంటాము అంటే ఇంత పని ఉంటుంది మాకు. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్కి వెళ్ళాలా, అంతే. థ్యాంక్ యూ సిస్టర్స్. ఒక సిస్టర్ బాధ ఇంకో సిస్టర్సే అర్థం చేసుకోగలుగుతారు. పూరీలోకి వంకాయ ఆలుగడ్డ కూర, క్యాబేజ్ కూర, మళ్ళీ బేసన్, ఇవన్నీ బాగా సెట్ అయితే బాగుంటాయి. ట్రై చేయండి సిస్టర్స్. థ్యాంక్ యూ, బాయ్.